నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. లేడీస్ లాగా ఉంది, కూర్చోమ్మా. పర్వాలేదండి. బంగారు బాబు ఉన్నారండి? వయస్సు వయస్సు ఇంట్లో లేడు. మా అబ్బాయితో నీకేం పని? ఆయన నా స్నేహితుడండి. స్నేహితుడా? అయితే మాత్రం ఆడపిల్లవి రేత్రి పొట్టిట ఒంటరిగా తిరగడం ఏంటి? మా అబ్బాయితో తేగం ఏంటి? అట్ట కసరకే మన అబ్బాయి తీయండట. అమ్మా అటు పోయి కూర్చో. ఏంటయ్యా దాన్ని కూర్చోబెట్టావు? వయసు వచ్చిన ఆడపిల్లకి మగపిల్లడితో సేగం ఏంటి? రావడం ఏంటి? ఈ రోజున్నది ఫ్యాషనే. ఆడ మగ అంతా సమానమే. పుట్టల దగ్గర నుంచి అన్ని విషయాల్లో డిఫరెన్సే లేదు. ఏడ్చినట్టుంది. బాబు, నేను మనోరమ్మని. మనోరమ్మ, అప్పుడే మర్చిపోయావా? అబ్బే మర్చిపోలేదు. నీకోసం ఎదురు చూస్తున్నాను. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. ఓకే. నన్ను నోరు బట్ట ఆడెవరితో ఎమటేస్తున్నట్ట మేడ నేర్చుకోబట్టే అదేంటి అడగవా? ప్రాణానికి తెగించి నేను తప్పించాను కదా, నేను రాకుండానే రైలుకి వచ్చేసావి. అదే నువ్వు వచ్చే వరకు అక్కడ ఉంటే రింగర్ మనుషులు తెలిస్తే నన్ను చంపారు. నిజమే, వచ్చేటవే మంచిదండి. దొరికిపోతే నిన్ను నన్ను ఇద్దరిని చిత్తవలు చేసేవాడు. నాకు చాలా భయంగా ఉంది. బాబు, నీకేం భయం లేదు, నేనున్నానుగా. మనోరమ్మ, నన్ను విడిచి వెళ్ళవుగా? బాబు, నిన్ను విడిచిన బ్రతకన్నా, అందుకే ప్రాణాలు కూడా తెగించి వచ్చాను. ఎప్పుడు నేను అంటి పెట్టుకుని నేను నీడగా ఉంటాను బాబు. సరే కూర్చుకుంటామా? ఎంతమంది? 3 పేరా? ఓగో గంటలు వేస్తావా? హీరోయిన్ ముఖాలా ఇదంతా? ఏమమ్మా మీరంతా అద్దంలో మూతులు చూసుకుని వచ్చి ఉంటారా? లేవు, శాంపుల్ చూసి వస్తుంటాము. ఏమి నా మాటలంతా ఇమిటేషన్ చేసి నన్ను ఎక్కిరి చేస్తావా? ఎంత పొక్కరి! అది నాకు లేదు సార్. ఏది నీకు లేదు? పక్కరు నన్ను పాలు కాటివాడు. కాకినాడ దగ్గర నుంచి వస్తుంటాను. సినిమాలో హీరోయిన్ యాక్షన్ అంతా చేస్తాక నాకు నిండా సంతోషం ఏలాడతాడు. మెయిల్లో వేరే వస్తుంటాను. నువ్వు ఏమి మెయిల్ సినిమాలో యాక్షన్ చేస్తాక మంతలకు అవస్తారే? ఏమి నవ్వు చేస్తారే? మీకు ఛాన్స్ లేవో కూర్చోండి. నేను హీరోయిన్ వేషంతో చేసుకుంటాను. నువ్వు చేసుకుంటావే, ఓరు చేసుకుంటారే నీ వేషం చూశాక. నా వేషానికి ఏమి ఎక్కడ చూస్తాక అందమంతా వేలాడతాడు. సంతియారాని మాదిరి ఉండవని నిండా జనాలంతా చెప్తారే. వేరే నా అల్లుడు వాడు చెప్పి ఉంటాడు. అవ్వు నేను రికార్డ్ డాన్స్ అంతా చేశాను. మీరు నరకవాలా? అమ్మా మహంకాళి, మమ్మల్ని చంపగా వెళ్ళమ్మా. ఈ ఊరు వెళ్ళు. నేను ఎట్లదా పోతున్నావు? మన మొగట లింగం తప్పుడెక్కిలంతా వేసి వడ్డీ వ్యాపారం చేసి కూర్చిన దుడ్డు 50,000 తీసుకొచ్చేసాను. చూసుకా. డైరెక్టర్ కారు ఏమియా? ఈ డబ్బుతో మడిచికి ఒక కారు. ఇప్పుడు ఏమి చెప్తావు? నాందా హీరోయిన్ అవుతున్నావు. అవుతావే అవుతావే, నేను దాచేస్తాను ఈ సినిమావిలే. హీరోయిన్ అమ్మవాడే కుసుక కుసుక. డైరెక్టర్ గారు, ఇక గోవింద స్వామి మూసుక. హీరోయిన్ అమ్మవాడే నా జరిగిన కథలే. నిండా కష్టాలు చేసి బట్టల వ్యాపారం అంతా చేసి పైకి పైకి వస్తానే, సోఫా మీదికి వస్తాను. ఇప్పుడు డైరెక్టర్ గా ఉంటాను. అతే మాదిరి నువ్వు ఇదే సినిమాలో హీరోయిన్ గా వస్తారే. నిజంగా అయ్యో భాషయ్యా, అయ్యో పాసా పాసా నరుస్తావే. తప్పు ఉంటాక టప్పింగ్ చేస్తామయ్యా. తెలుగులో ఇప్పుడు టాప్ హీరోయిన్ టప్పింగ్ తానే. అమ్మవాడికి మాంటలు వసిలేవంటాక డసనగా నోట్లో వేస్తామే. పాంట వసిలేవంటాక వెనక నుంచి అరుస్తామే.
బాల్డ్ హెడ్ ఉంటాక నెత్తి మీద ఈంకలు మొలవేస్తామే. ఇదంతా సినిమా ట్రిక్కియా ఏమే? అమ్మవాడి కథ నేను చూసుకుంటానే, డబ్బు సంగతి నువ్వు చేస్తుగా, సినిమా పూర్తి చేస్తుగా. బంగారు బాబు నిజంగా బంగారు బాబు. అతన్ని హీరోగా బుక్ చేశాము, వెంటనే డబ్బుతో సహా హీరోయిన్ ఫిక్స్ అయింది. ఇక మనం పట్టిందలా బంగారమే. బంగారమేమియా? ఈ బంగారమును మనకిదా? ఇసుక ఇసుక. ఎంత అందంగా ఉంటావు, ఎంత అందంగా ఉంటావే నువ్వు, నిస్సంచారాణి. చాలా సంతోషం. చూడండి, తను తిని నలుగురికి పెట్టమని శాస్త్రం. కానీ మా నాన్నగారు నలుగురికి పెట్టిన తర్వాత మనం తినాలరా అని చిన్నప్పటి నుంచి చెప్పారు. కాబట్టి వారి మాట నిలబెట్టడం కోసం నేను ఇప్పుడు కట్టబోయే ఈ బాటిల్ ఫ్యాక్టరీలో మిమ్మల్ని అందరినీ పార్ట్నర్స్ గా చేర్చుకోవడానికి నేను అంగీకరిస్తున్నాను. ఏమంటారు? కొంప ముంచాడు. నేనేదో మాట వరుసగా అబద్ధం ఆడితే వీడు నిజంగానే చేసేస్తున్నాడే. అబ్బాయి గారు, నిన్ననేగా అనుకున్నాం, అప్పుడే నిజంగా ఫ్యాక్టరీ కట్టించేస్తున్నారా? ఫ్యాక్టరీ నిజంగా కట్టకపోతే పేక ముక్కలతో కడతారంట. చెప్తాం బాగా సెలవు ఇచ్చారు. మిగతాది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. మా వంతు ఎంత పడుతుందండి? అది మీ ఇష్టం. పిండి కొద్ది రొట్టె, పెట్టుబడి కొద్ది లాభాలు. అంతే కదండి. విన్నారా? పెట్టుబడి ఎంత ఎక్కువగా పెడితే లాభాలు అంత ఎక్కువగా వస్తాయట. వాటాదారులుగా ఉంటారా లేదా? ఏంటయ్యా ఒకరికొకరు చూసుకుంటారు. మీ వల్ల కాకపోతే చెప్పండి, ఆ డబ్బంతా నేనే వేస్తా. ఎక్కడే చెక్కు బుక్కు. అదేమిటి నాన్న, మన దగ్గర డబ్బు లేకనా? అనవసరంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని? పైగా మంచిని 10 మందికి పంచిపెట్టమని మీరేగా చెప్పారు. మాకి చిన్న సందేహం. అడగండి. మేము ఎప్పుడు వ్యాపారం మానుకోవాలనుకుంటే అప్పుడు మాకు లాభంతో పాటు డబ్బు వాపస్ ఇచ్చేస్తా? వాయిస్ తప్పకుండాను. చిత్తం బాగా సెలవిచ్చారు. ఇదిగోనండి నా వాటా 2 లక్షలు. మాది 2 లక్షలు. ఏం శెట్టి గారు, బాబు గారు ఏమంటారు? చిత్తం సీసాల బ్యాటరీ అంటున్నారు. అవన్నీ పగిలిపోతాయో ఏమో. డబ్బాల బ్యాటరీ కట్టగలదండి. ఏం శెట్టి గారు, ఇంతకీ మీ దగ్గర డబ్బు ఉందా లేదా? అమ్మా ఎంత మాట అన్నారు. రెడీగానే వచ్చానండి. చెక్కు కాదు, రొక్కం. కానీ ఒక చిన్న మనవి, ఈ డబ్బు లెక్కలోకి రాకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు. ఏమప్పా, మీసాలే తుమ్మ సిగరంతా వేసి బాగా అంటిస్తున్నారా?